శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీరస్తు కార్యక్రమంలో గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. 9 గ్రహాల్లోనూ కూడా గురువుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. దేవతా గురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకి ప్రధానంగా తృప్తి వస్తుంది. గురువు అనుగ్రహం లేనటువంటి వారికి తృప్తి రావడానికి అవకాశం లేదు. కొంతమంది చూడండి కాంబినేషన్స్ తోటి భోజనం చేస్తూ ఉంటారు. చక్కగా ఒట్టిపప్పు, ఆవకాయ పచ్చడి, ఆగేలా వేసుకొని ప్రశాంతంగా తినగలుగుతూ ఉంటారు. అంటే వీరికి గురుబలం సమృద్ధిగా ఉన్నది అని అర్థం. చక్కగా సంపాదించుకోవాలన్నా, మనం సంపాదించుకున్నటువంటి సంపాదన స్థిరపడి తర్వాత తరాల వారికి వెళ్ళాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, సంతానంతో విభేదాలు రాకుండా ఉండాలన్నా, ఉన్నతాధికారుల యొక్క మెప్పును సాధించుకోవాలన్నా, ప్రమోషన్ లాంటి ఎదుగుదలలు కావాలన్నా, అదే ప్రకారంగా గౌరవ మర్యాదలు ఏర్పడాలన్నా, వీటన్నిటికీ కూడా గురువే ప్రధానమైనటువంటి కారకుడు. గురుబలం మనకు ఉందా లేదా తెలుసుకోవడం చాలా తేలిక. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం లేదు అంటే మన జాతకంలో గురుబలం లేదు. మనకి బంధువులతో పడడం లేదు, మన జాతకంలో గురుబలం లేదు. ఎప్పుడూ కూడా గురువర్గానికి సంబంధించిన వారు టీచర్లో లేకపోతే ఉపదేశం చేసేటువంటి సద్గురువులో ఇట్లాంటి వాళ్ళతో మనకు పడట్లేదు, జాతకంలో గురుబలం లేదు. తరచుగా జేబులోంచి చిల్లర డబ్బులు రాలి నేల మీద పడిపోతున్నాయి, మనకి జాతకంలో గురుబలం లేదు. తేలిక తెలుసుకోవచ్చు. ఈ గురుబలం లేనటువంటి కారణం చేత మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ వల్లనే నమ్మక ద్రోహాన్ని పొందుతాం. ఈ నమ్మక ద్రోహం కలగడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే ప్రధానమైనటువంటి హేతు అవుతుంది. కనుక గురువు అత్యంత ప్రధానమైనటువంటి గ్రహం అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి ఆ గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ ఉపకరించేటువంటి కొన్ని పరిహారాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇందులో మొదటిది, ఎప్పుడు కూడా పసుపుని వినియోగించుకోండి. గురుబలం కావాలి అనుకునేటువంటి వారందరూ కూడా పసుపు వినియోగం చాలా బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలకైతే చాలా తేలిక, హాయిగా కాళ్ళకి పసుపు రాసుకుంటూ ఉంటారు, మొహానికి పసుపు రాసుకుంటూ ఉంటారు. ఇలా చక్కగా పసుపు వినియోగాన్ని చేసుకోవచ్చు. దంపిన పసుపే వాడుకోండి. మీరు దగ్గర ఉండి మరపట్టించుకొని తయారు చేసుకున్నటువంటి పసుపే వాడుకోండి. కొంచెం పసుపులో కూడా ఇవాళ రేపు ఏంటంటే కల్తీ వస్తున్నది కనుక మీకు పరిహారంలో మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది. లేదా చిటికెడి పసుపు నీళ్ళలో వేసుకొని ఆ నీటితోటి స్నానం చేస్తూ ఉండండి. దీనివల్ల కూడా గురుబలం ఉంటుంది. ప్రతిరోజు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయగల, ప్రతి గురువారం పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. అలానే రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వుతో తిలకం పెట్టుకోండి. కుంకుమ పువ్వు 2 రెబ్బలు తీసుకొని ఇలా నుదిటి మీద పెట్టుకోండి. అతుక్కుంటాయి కదా, ఎంతసేపు ఉంటే అంతసేపే ఉంటాయి. ఇది ఒక పద్ధతి. లేదు తిలకంగా కాదు అనుకుంటే దాన్ని తినవచ్చు. 2 కుంకుమ పువ్వు రెబ్బలు నోట్లో వేసుకొని చక్కగా తినేయవచ్చు. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మా గురుబలం రావాలని తినేసేయండి. ఎక్కువ కుంకుమ పువ్వు తినకండి, వేడి చేస్తుంది. అందుకే 1 లేక 2 రెబ్బలు నోట్లో వేసుకొని తినేసేయచ్చు. వ్యాపారస్తులైనటువంటి వారు కానీ, ఉద్యోగస్తులైనటువంటి వారు కానీ ఉన్నట్లయితే వాడు ప్రతిరోజు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి, జాతకంలో గురుడు బాగుండనప్పుడు మాత్రమే ఇవి చేసుకోండి. మిగతా సమయాల్లో మాత్రం ఇది వద్దు. ఏదైనప్పటికీ పసుపు రంగులో ఉండేటువంటి నేతి మిఠాయిని తిని వెళ్ళండి. అంటే ఎల్లో కలర్లో ఉండేటువంటి గీ స్వీట్ అనమాట. నేతి మైసూర్ పాకు, నేతి లడ్డూలు, ఇట్లాంటి పసుపు రంగులో ఉండేటువంటి నేతి మిఠాయి. లేదా చిన్న ముక్క అయినా సరే నోట్లో వేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. మాకు షుగర్ ఉంది, మొత్తం తినకని చిన్న ముక్క నోట్లో వేసుకొని వెళ్ళిపోండి. ఏదన్నా ఇలా ప్రతిరోజు చేస్తూ ఒకరోజు ఇంట్లో స్వీట్ లేదు అనుకున్నటువంటి ఒక్కరోజు మాత్రం బెల్లం ముక్క వేసుకోవచ్చు నోట్లో, బ్రేక్ రానివ్వకుండా. కానీ రెగ్యులర్గా నేను బెల్లం ముక్క వాడతానంటే మాత్రం కుదరదు. ఇది ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు అలా చేయొచ్చు. అలానే ప్రతి గురువారము కూడా ఖచ్చితంగా ఆహారంలో శనగపిండితో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే ఆహారంగా స్వీకరించండి. శనగపిండితో చేసింది ఏదైనప్పటికీ కూడా ఆహారంగా స్వీకరించండి. నేతి వాడకాన్ని మాత్రం ఎప్పటికీ కూడా కలిగి ఉండండి. ఎక్కువ నేతి తినమని నేను చెప్పట్లా, కొలెస్ట్రాల్ పెంచుకోమని కూడా నేను చెప్పట్లా. స్వచ్ఛమైన నేతి వాడకాన్ని అంతో ఇంతో ప్రతిరోజు కూడా కలిగి ఉండడం మాత్రం ఇక్కడ చెప్పదగినటువంటి నియమం. అట్లానే ఇప్పుడు మనకి దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల్లో ఎక్కడైనా సరే మేడి చెట్టు ఉన్నట్లయితే ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపం పెట్టండి. ఉదయం అయినా పెట్టచ్చు, సాయంత్రం అయినా పెట్టచ్చు. మీ వెసులుబాటును బట్టి చక్కగా ఆ నేతి దీపం పెట్టి మీకు తోచినటువంటి స్తోత్రం చదువుకోండి, దత్తాత్రేయుడికి సంబంధించింది. అది కుదరలేదు, ఒట్టిగా నమస్కారం చేసుకోండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. కొంతమందికి ఏంటంటే మాకు చదువు రాదండి, మనకి ఏ స్తోత్రాలు చదవలేవనేటువంటి వారు కూడా అడుగుతున్నటువంటి వారు ఉన్నారు. వారు కేవలం ఈ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆవు నేతి దీపం పెడితే చాలు, సరిపోతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు.
ఇట్లా వీటిల్లో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటిది ఏంటంటే వెంటనే శీఘ్రగతిన గురుబలం రావడానికి అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇది మీకు ఏదైనా ఒక దేవాలయం కావాలి, దీనికి ఆ దేవాలయంలో కూడా విశాలమైనటువంటి ప్రాంగణం ఉండాలి. అటువంటి దాన్ని వెతుక్కోండి, అక్కడ వాళ్ళతో మాట్లాడుకోండి, దాని తర్వాత ఈ పరిహారం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. దీన్ని మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే అరటి చెట్టు, మర్రి చెట్టు, అలానే రావి చెట్టు, అరటి, మర్రి, రావి, ఈ 3 చెట్లు కూడా గురువారం ఉన్నటువంటి రోజున ఏదైనా సరే ఒక దేవాలయంలో నాటి అవి పెరిగే విధంగా జాగ్రత్త తీసుకోండి. చక్కగా పెరగాలి. ఏదో నాటేసాం, నీళ్లు పోసాం, వచ్చేసామంటే కుదరదు. వాడికి కంచె వేస్తారా ఏం వేస్తారా చేసి చక్కగా నీట్గా పెరిగే విధంగా చూసుకోవాలి. మర్రి చెట్టు, రావి చెట్టు, అదే ప్రకారంగా అరటి చెట్టు. ఇది చాలా ప్రభావవంతమైనటువంటి పరిహారం, కానీ కొంచెం కష్టం. ఎందుకంటే దేవాలయాలు ఇవాళ రేపు అంత పెద్ద ప్రాంగణాలు కలిగినటువంటి దొరకట్లేదు. ఒకవేళ ప్రాంగణాలు కలిగిన రావి చెట్టు వేయడానికి అంగీకరిస్తారు, కానీ మర్రి చెట్టు వేయడానికి త్వరగా ఒప్పుకోరు కూడా. ఇక్కడ ఈ 3 చెట్లని కనుక నాటినట్లయితే మాత్రం చాలా ఫాస్ట్గా మీకు యొక్క గురుడి నుంచి వచ్చేటువంటి దోషాలు ఏవైతున్నాయి ఇవి తగ్గుముఖం పడతాయి. అట్లానే గురుగ్రహ దోషాల్లో అష్టమ గురుగ్రహ దోషానికి సంబంధించిన పరిహారాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది చాలా బాగా పనిచేసేటువంటి పరిహారం. అష్టమ గురుడు, అష్టమంలో గురుడు ఉంటే కనుక బాగా వేధిస్తాడు, ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది పెడతాడు. అలా అష్టమంలో ఎవరికైనా జాతకరీత్యా గురుడు ఉన్నాడు అన్న సంగతి తెలిసినట్లయితే కనుక లగ్నాత్ కానీ గోచారంలో అంటే చంద్రుడి నుంచి రాశి నుంచి కానీ ఉన్నట్లయితే కనుక వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి అష్టమ గురు సంచారం ఉన్నది కనుక వారు కూడా దీని ప్రస్తుతానికైతే చేసుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే 300 గ్రాములు బెల్లం, 300 గ్రాములు ఎర్ర శనగలు, 300 గ్రాములు బెల్లం, 300 గ్రాములు ఎర్ర శనగలు తీసుకోండి. ఒక పసుపు రంగు బట్టలో పెట్టండి, మూట కట్టండి. అంటే ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసేసుకోండి, దాంట్లో 300 గ్రాములు బెల్లం పెట్టండి, 300 గ్రాములు శనగలు వేయండి, మూట కట్టండి. వీటిని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారి పాదాల దగ్గర అర్పించండి. పూజారికి ఇచ్చి అయ్యా ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టండి. వీటిని మీరు ఎలా అయినా వాడుకోండి దేవాలయంలో భగవంతుడికి. ఆ బెల్లం ఉందనుకోండి, అక్కడ వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా పంచడానికి కానీ చేసే ప్రసాదాల్లో వాడుకోవచ్చు, శనగల ప్రసాదంలో వాడుకోవచ్చు. దానివల్ల మనకి ఫలితం ఉంటుంది. ఇలా వరుసగా 3 గురువారాలు చేయాలి. ఏ గురువారంతో మొదలు పెడతారో ఆ గురువారంతో మొదలుపెట్టి వరుసగా 3 గురువారాలు చేయాలి. ఇది మీకు మంచిగా ఉంది, బాగుంది, మళ్ళీ మీరు ఈ పరిహారం చేద్దాం అనుకున్నట్లయితే ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 గురువారాలు చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. దానివల్ల కూడా మంచి ఫలితాలను అయితే సొంతం చేసుకోగలుగుతారు. ఇది అష్టమ గురుడికి బాగా విశేషంగా ఉపయుక్తంగా పనికొచ్చేటువంటి పరిహారం. అలానే ఏదన్నా ఒక నీటి ప్రవాహం మీకు అందుబాటులో ఉన్నట్లయితే, మంచి వేగవంతమైనటువంటి నీటి ప్రవాహం ఉండాలి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఆ వేగవంతమైన నీటి ప్రవాహం ఉండాలి. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే రోజు ఒక 43 రోజుల పాటు వరుసగా ఎక్కడ బ్రేక్ రాకూడదు, 43 డేస్. ఆడవాళ్ళకి కంటిన్యూస్గా అన్నప్పుడల్లా జ్ఞాపకం పెట్టుకోండి, ఋతుక్రమం అనేటువంటిది మీకు అడ్డంకి కాదు. అది కాక వేరే విఘ్నాలు మాత్రం రాకూడదు. ఆ 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి మళ్ళీ లెక్క పెట్టుకోవచ్చు. వరుసగా 43 రోజుల పాటు 3 పసుపు కొమ్ములు తీసుకొని ఆ 3 పసుపు కొమ్ముల్ని కూడా వేగవంతంగా ప్రవహించేటువంటి ఆ నీటిలో వేసేయండి. ఇలా వరుసగా 43 రోజుల పాటు చేయండి. ఎంతటి గురుదోషం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది. అలానే గురువార నియమాన్ని పాటించవచ్చు. ప్రతి గురువారం కూడా పగలంతా కేవలం పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ, కొబ్బరి బొండం ఇట్లాంటివన్నీ తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయడం. లేదు మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇట్లాంటివి ఏం చేయలేము. ఎంతటి గురుగ్రహ దోషాన్నైనా తీసివేయగలిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి పరిహారం ఏమిటి అంటే శ్రీ గురు చరిత్రని పారాయణ చేయడం. ఇది అద్భుతం, అసలు ఇది తిరుగులేదు. ఇది నేను అనుభవంలో అనేకులతో చేయించి కూడా చూశాను. అయితే ఈ శ్రీ గురు చరిత్ర పారాయణ చేసేటప్పుడు సప్తాహమే చేయాలి. ఇక్కడ శ్రీ గురు చరిత్ర అన్నప్పుడు దత్తాత్రేయుల వారికి సంబంధించినటువంటి చరిత్రనే పారాయణ చేయాలి. ఆ దత్తాత్రేయుల యొక్క చరిత్రలో కూడా నాకు బాగా నచ్చినటువంటి గ్రంథం ఏమిటి అన్నట్లయితే గనక ఎక్కిరాల గారు రాసినటువంటి పుస్తకం. ఈ శ్రీ గురు చరిత్ర సప్తాహ పుస్తకాన్ని తీసుకొచ్చుకొని ఏదైనా గురువారంతో మొదలుపెట్టి బుధవారానికి పూర్తయ్యే విధంగా దాన్ని పారాయణ చేసేయండి. ఈ వారం రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించండి. ఈ వారం రోజులు కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించండి. ఇలా ఈ వారం పాటు కూడా నియమాలు పెట్టుకొని చేయండి. మీకు ఏదైనా ఒక ఏడాది కాలం గురుడు బాలేదు, లేదంటే ఒక 16 ఏళ్ళు గురుమార్గదర్శనంతా మీకు బాలేదు అనుకున్నప్పుడు వారం వదిలి వారంగా దీన్ని పారాయణ చేసుకుంటూ వెళ్ళండి. అలా నెలకు 2 సార్లు పారాయణ చేయడానికి కుదరకపోతే కనీసం నెలకు ఒక్క మారైనా సరే పారాయణ చేస్తుండండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీ సొంతం అవుతాయి అనడంలో సందేహం లేదు. లేదు ఈ సప్తాహ పారాయణ చేయడానికి కూడా మీకు కుదరడం లేదు, మీరు విదేశాల్లో ఉన్నారు, ఇటువంటి నియమాలన్నీ పాటించడం మీకు కుదరడం లేదు, లేదా ఇతరత్రా కారణాల చేత మీకు కుదరడం లేదు, రోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ప్రతిరోజు, ఇంకా మానడం అనేది లేదు. ప్రతిరోజు నియమంగా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ విన్నట్లయితే ఖచ్చితంగా గురుబలాన్ని మీరు
వృద్ధి చేసుకోగలుగుతారు. ఇలా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు పసుపు రంగు పూలు ఏవైతే ఉంటాయో వాటిని స్వామికి సమర్పించండి. మరింత మంచి ఫలితాలను శీఘ్రంగా మీరు పొందగలుగుతారు. అలానే పసుపు రంగులో ఉండేటువంటి వస్తువులు ఎవరిచ్చినప్పటికి కూడా వాటిని ఫ్రీగా తీసుకోకండి. పసుపు రంగుకు సంబంధించినవి ఏవైనప్పటికీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఫ్రీగా తీసుకోవడానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయకండి. ఇవి చాలా తేలికైన అద్భుతమైన మీ అందరికి ఉపకరించేటువంటి గురుబలాన్ని పెంచుకోవడానికి గాను ఉండేటువంటి పరిహారాలు. ఇటువంటి మరిన్ని అంశాలతో మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.